అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ త్రిష విజయ్ రిలేషన్ ఓపెన్ సీక్రెట్. కలిసి ఉంటున్నారు, కలిసి వివాహాలకు వెళ్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం లియో అనే సినిమాలో కూడా నటించారు. ఆ సినిమాలో భార్యాభర్తలుగా నటించారనే కంటే జీవించారని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు విజయ్ త్రిష హింట్ ఇస్తూనే ఉన్నారు. పాపం పిచ్చి ప్రేక్షకులకే అర్థం కాలేదు. తమిళనాడు ఎన్నికల్లో త్రిష ఓపెన్గానే చెప్పేసింది తన ఇల్లు మరో పవర్ హౌస్ అవుతుందని. తమిళనాడులో సినీ తారలు పవర్ హౌస్ కేంద్రాలుగా ఏర్పాటు కావడం కొత్తేమీ కాదు. గతంలో జయలలిత ఏ స్థాయిలో తన సత్తా చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మధ్య అమిత్ షాని కూడా త్రిష కలిసినట్టు వార్తలు వచ్చాయి. త్రిష కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ఓ ఇంటర్వ్యూలో తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని చెప్పింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఆమె అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. త్రిష నేడు 43వ పుట్టినరోజు జరుపుకుంటుంది. సోషల్ మీడియాలో ఆమె గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. హైవే మీద తిరుపతి సైన్ బోర్డ్ చూపిస్తూ త్రిష ఒక ఫోటో పెట్టింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. వాస్తవానికి తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలవుతున్నాయి. త్రిష తమిళనాడులో ఉంటుంది అనుకుంటే ఆమె తిరుపతి చెక్కేసింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళింది. విజయ్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంటాడు. అలాంటప్పుడు త్రిష సాంగత్యం అతడికి అవసరం. కానీ ఆమె తన పుట్టినరోజు కాబట్టి తిరుపతి వెళ్ళింది. ఈ రకంగా టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా ఆమెకు నమ్మకం ఉందా? అందువల్ల ఒత్తిడి మొత్తాన్ని పక్కన పెట్టి తిరుపతి వెళ్ళిందా? తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత గుడ్ న్యూస్ చెబుతుందా? విజయ్ ముఖ్యమంత్రి అయితే తనకు ఖచ్చితంగా పవర్ హౌస్, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇదిగో ఇలా సాగిపోతున్నాయి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు. ఏదేమైనా సరే 43 సంవత్సరాల వయసులో కూడా త్రిష 25 పడుచులాగానే కనిపిస్తుంది. ఇదంతా ఏ మహత్యమో తెలియదు కానీ తమిళ ప్రజలు నెత్తిన పెట్టుకుంటే త్రిష మరో అమ్మ కాకుండా పోదు. ఆల్రెడీ విజయ్ అయ్య అయిపోయాడు మరి.